భారతదేశంలో ప్రజలందరూ రాజ్యాంగబద్ధంగా జీవించాలని ప్రముఖ విద్యావేత్త ఒమ్మి రఘురామ్ అన్నారు. జగ్గంపేటలో వివేకానంద విద్యా సంస్థలోను జగ్గంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అత్తులూరి నాగబాబు, జడ్పీటీసీ ఒమ్మి రఘురామ్, మండల అభివృద్ధి అధికారి వసంతకుమార్లు జెండా ఆవిష్కరించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గాంధీజీ ఫోటోలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. వివేకానంద విద్యా సంస్థలలో గాంధీజీ విగ్రహానికి, అంబేద్కర్ ఫోటోలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. విద్యా సంస్థల్లో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రఘురామ్ మాట్లాడుతూ పిల్లలు రాజ్యాంగ విషయాలు తెలుసుకుని చక్కటి ప్రవర్తన అలవర్చుకుని ఉన్నతంగా ఎదగాలన్నారు. స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవంకు ఉన్న వ్యత్యాసం పిల్లలకు తెలియజేసి 2 జాతీయ పండుగలలో జెండా ఎగరవేసే విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సిబ్బంది, విద్యార్థులు, మండల విద్యాశాఖ అధికారులు, మండల పరిషత్ సిబ్బంది, ఎంపీటీసీలు గొల్లపల్లి శ్రీను, ఆకుల శ్రీధర్, చెరుకూరి జయరాజు, అంబేద్కర్ వాది నేలపల్లి అప్పారావు, రెడ్డి భాను ప్రతాప్, దత్తి శ్రీనివాసు, పడాల అచ్చారావు, పత్తిగుళ్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా సరిగా సక్రమంగా ఉండకపోతే ఏ విధంగా చట్టాల ప్రకారం వాళ్ళని శిక్షించాలి, అలాగే చట్టాలు తయారు చేసుకున్న చట్టాలు సక్రమంగా అమలుపరచకపోతే న్యాయస్థానాలు ఎలా వ్యవహరించాలి, ఇలా ప్రతి విషయాన్ని భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఒక గొప్ప డాక్యుమెంటు ఇండియన్ కాన్స్టిట్యూషన్. దాన్ని రాసినటువంటి మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఇప్పుడు ఆ స్వతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ గారిని పెట్టాం. ఎవరైతే మనకి ఈ కాన్స్టిట్యూషన్ అందించినటువంటి మహనీయుడు ఉన్నాడో అంబేద్కర్ గారిని కూడా మనం పెట్టుకున్నాం. అర్థమైందా? అయితే ఈ జెండా ఆవిష్కరణ ఈరోజు ఎవరు చేస్తారో రాష్ట్రంలో ఎవరు ఎగరేస్తారు జెండా? అమ్మా, గవర్నర్ గారు ఎగరేస్తారు. స్వతంత్ర దినోత్సవం రోజున ఎవరు ఎగరేస్తారంటే ముఖ్యమంత్రి ఎగరేస్తారు. అలాగే దేశంలో స్వతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి గారు జెండా ఎగరేస్తే ఈరోజు భారత రాష్ట్రపతి, మొట్టమొదటి పౌరుడు అన్నమాట భారతదేశానికి, రాష్ట్రపతి గారు ఈరోజు ఎగరేస్తారు. ఈరోజు ప్రాముఖ్యత ఏంటంటే పిల్లలుగా ఉన్న వాళ్ళు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఢిల్లీలో ఈ జెండా ఎగరవేసేటప్పుడు విదేశాల నుంచి ఒక ప్రధానమంత్రి గారిని మనం గెస్ట్గా పిలుచుకుంటాం. ఈరోజు ఫ్రాన్స్ ప్రధానమంత్రి గారు మనకు చీఫ్ గెస్ట్. ఆయన సమక్షంలో రాష్ట్రపతి గారు జెండా ఆవిష్కరించి మనకి 3 దళాలు ఉన్నాయి. ఏంటి? సైనిక దళాలు అంటాం, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, త్రివిదళాలు అని పిలుస్తాం. ఈ 3 దళాలు విన్యాసాలు చేస్తాయి. అంటే భారతదేశం మేము చాలా గట్టిగా ఉన్నాం, బలంగా ఉన్నాం, ఎవరినైనా ఎదుర్కోగలం, మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దు అని చూపించడంతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాలు ఉన్నాయి మనకి. ఈ రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా ఉన్నారనే ఆలోచనతో ప్రతి రాష్ట్రం నుంచి ఒక శకటం తయారు చేసి ఆ రాష్ట్రం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ అది ప్రదర్శన చేస్తాం. అంటే ఏంటి? మన యొక్క